ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఇప్పటి వరకు 1450 జాబ్స్ను కల్పించామని అన్నారు. తిరుపతి జిల్లా కూడూరులో జాతీయ కంపెనీ ఇంటర్వ్యూలో నిర్వహించారు. 3 నెలల తర్వాత మరోసారి జాబ్ మేళా నిర్వహిస్తామని అన్నారు. నిరుద్యోగ యువతి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మా గూడూరు నియోజకవర్గంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఈ 20 లక్షల ఉద్యోగాలకి ఫిలప్ చేసేదానికి కారణమైనటువంటి యువ నాయకుడు, యువగళం అధినేత, యువగళంలో మాట ఇచ్చిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలను ఫిలప్ చేస్తానని చెప్పారు. దాంట్లో ఫలితంగా ఈరోజు ఇక్కడ ఇదే డిఆర్డబ్ల్యూ కళాశాలలో 3వసారి ఈ యొక్క జాబ్ మేళాని మేము నిర్వహించడం జరిగింది. పోయినసారి 500 మందికి మా లోకనాథం గారు ఆయన పర్యవేక్షణలో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు దాదాపు 900 మందికి ఈరోజు మేము ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని దాదాపు 22-21 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఇక్కడికి అటెండ్ అవుతున్నాయి. అలాగే దీని మీద మేము పేపర్ యాడ్లు కూడా ఇచ్చాం. మేము ప్రచారం విస్తృతంగా చేశాం. అలాగే ప్రతి పేపర్లో కూడా పాంప్లెట్లు కూడా పెట్టి కూడా ఇంటికి పంపించాం. ఎందుకంటే మాకు అవసరం, నా కాన్స్టిట్యున్సీకి అవసరం. నా నియోజకవర్గంలో నిరుద్యోగులంతా యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారిని ఫాలో అయ్యారు. ఆయన మాట ప్రకారంగా ఇక్కడ నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు. కాబట్టి నా బాధ్యత ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించడం నా బాధ్యత. అందుకనే చెప్తున్నా, గూడూరు లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి, మా వాళ్ళకి ముందు ఇవ్వండి అని చెప్పి నేను అడుక్కుంటున్నా. ఎందువల్లంటే నాలో ఉండేది మన గూడూరు, మన సునీల్, ఇదే పేరు మీద ఆ రోజు నేను ఎలక్షన్లో వచ్చా. ఈరోజు పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా ఇక్కడ నెరవేరుస్తున్నాయి.